మీరు పార్టీ వ్యవహారాల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో చాలా క్లోజ్ అసోసియేట్ కాబట్టి ఈ క్వశ్చన్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించేటువంటి విధానం ఏంటి ఒక అభ్యర్థిని ఎంపిక చేయడానికి? అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అబ్జర్వ్ చేస్తే చాలామంది ఎంపీలని మాగుంట శ్రీనివాసరెడ్డిని ఉంచడానికి అక్కడ లోకల్ లీడర్లు ఎంత టఫ్గా ప్రయత్నం చేసినా ఆయన వినలేదు. లావు కృష్ణదేవరాయలు గారిని ఎమ్మెల్యేలు అందరూ ఆ కాన్స్టిట్యూన్సీలో 7 ఎమ్మెల్యేలు ఆయన కావాలన్నా కూడా వినలేదు. మొత్తం 4 ఎంపీలు బయటికి వెళ్ళే వేమిరెడ్డి పరిస్థితి అలాగే అయింది. అంటే వేమిరెడ్డి ఆయన అడిగారు ఎమ్మెల్యేలు కావాలని, సో అక్కడ రివర్స్లో జరిగింది. ఆయన అనుసరిస్తున్నటువంటి విధానం ఏంటి, మీరేమనుకుంటున్నారు? సోషల్ ఇంజనీరింగ్ని ఆయన ఫాలో అవుతున్నారు. సో ఎక్కడ ఎంతమంది నేను బీసీని పెట్టుకోవాలి, ఎంతమంది మైనార్టీలకు ఇవ్వాలి, ఎంతమంది మహిళలకు ఇవ్వాలి, నేను ఇచ్చినటువంటి నెంబర్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు, ఒక సామాజిక న్యాయం అనేటువంటి మాట ఏదైతే అనేక సందర్భాల్లో అనేక రాజకీయ పార్టీలు చెప్తూ వచ్చాయో, సో దాన్ని మన మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాలనేటువంటి దాని మీద తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈరోజు దాదాపు 90-91 సీట్లని చేంజెస్ చేశాం. అంటే కొంతమంది టోటల్గా డ్రాప్ చేసినటువంటి వారు, కొంతమంది కొన్ని చేంజెస్ చేసుకున్నటువంటి. సో ఆ మాట గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా 200 అంటే 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు కలిపి 200 స్థానాలకు సంబంధించి ఆల్మోస్ట్ 50% చేంజెస్ చేయడం అనేటువంటిది గతంలో ఏ లీడర్ కూడా ప్రయత్నం కాదు, ఊహకు కూడా అందలేదు. సో ఇవన్నీ దేనికి చేశారు? సామాజిక సమీకరణలు, సామాజిక రాజకీయపరమైనటువంటి పరిస్థితులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తాలూకా ఆలోచన విధానాలు, గ్రామ స్థాయి నుంచి లేదా వార్డు స్థాయి నుంచి ఉన్నటువంటి ఆలోచనలు, వీటిని అన్నింటినీ కూడా బేస్ చేసుకొని మనం ఇవి చేంజెస్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాం, దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇంకా మంచి చేయగలుగుతాం అన్నటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. సో ఇందులో ఎంత పెద్దవాళ్ళు మీరు చెప్పినటువంటి సోకాల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, లేదా మాకు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి, నేను చెప్పినటువంటి ఎమ్మెల్యేలు పెట్టాలనంటే అది డెసిషన్ లీడర్ తీసుకుంటారు. సో మిమ్మల్ని ఒక క్యాండిడేట్గా పెడదాం అనుకున్నప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో మిగిలినటువంటి ఎమ్మెల్యే స్థానాల్లో ఎవరిని పెట్టాలనేటువంటిది కూడా లీడరే తీసుకుంటారు. ఇంతమంది లీడర్స్ చేంజ్ అవ్వడం అనేది గ్రేట్ అని మీరు చెప్పుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్తున్నాయంటే ఇంతమందిని మార్చేశారంటే వాళ్ళందరి మీద వ్యతిరేకత ఉంది, ఆయనకే కాన్ఫిడెన్స్ లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి కాన్ఫిడెన్స్ కాదు కన్ఫ్యూజన్ అని అంటారు. ఏమంటారు? ఇప్పుడు వాళ్ళకు ఉదాహరణకి వాళ్ళ పొత్తుల్లో భాగంగా 4-5 సీట్లు ప్రకటించారు. ఎంత డిస్టర్బెన్స్ వచ్చిందండి? ఆఫీసులు తగలబెట్టేసుకోవడం, కుర్చీలు ఎరగొట్టేసుకోవడం, లేకపోతే ఇంకోటి చేయడం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పోస్టర్లు చింపేయడం, ఈ రకమైనటువంటివి అనేక రకాలైనటువంటి చూసాం. మీరు ఇన్ని మార్చాం కదా, ఎక్కడన్నా అటువంటి డిస్టర్బెన్స్ చూసారా? ఎవరికన్నా నచ్చలేదు, మాకు సీట్ ఇవ్వలేదు అన్నటువంటి వెళ్ళిపోయినటువంటి వారు ఎవరన్నా ఉంటే దానికి నేను సమాధానం చెప్పను. కానీ ఓవరాల్గా ఉండి అటువంటి డిస్టర్బెన్స్ అనేటువంటిది మీరు ఏ నియోజకవర్గంలో చూడాల. అంటే పార్టీ క్యాడరు, అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా యాక్సెప్టెన్స్తో అక్కడ ప్రజలు కూడా స్వాగతించేటువంటి కార్యక్రమాన్ని మేము చేసాం. సో ఆ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ పెడుతున్నటువంటి నాయకత్వం మీద, రెండోది అక్కడ కోరుకున్నటువంటి ప్రజలకి నేను కోరుకున్నటువంటిది ఇచ్చాను అనేటువంటి అభిప్రాయం కూడా పార్టీ నమ్మింది కాబట్టి నిర్ణయం తీసుకున్నాం. సో డెఫినెట్గా దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఒక ట్రెండ్ కాబోతా ఉంది అన్నటువంటిది కూడా తెలియజేస్తాం. ఎక్కడైనా అధికార పార్టీలోకి వలసలు ఉంటాయి, మీకు ఇన్కమింగ్ కంటే అవుట్ గోయింగ్ ఎక్కువ కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ నుంచి, ఎందుకని? ఒకటి ఇప్పుడు అక్కడ మీరు ఇంకోటి కూడా అనుకోవచ్చు కదా, అక్కడ మనుషుల్లాగా మా దగ్గర నుంచి తీసుకున్నానని చెప్పి అనుకోవచ్చు కదా, లేదా మేము వద్దనుకున్నటువంటి వారిని ఎవరైనా తీసుకున్నారని చెప్పి అనుకోవచ్చు కదా. మాకున్నటువంటి ప్రెజర్స్ లేదా మాకు స్థానికంగా ఉన్నటువంటి బలమైనటువంటి నాయకత్వాలు మాకు సరిపోతాయి అనుకున్నప్పుడు మేము కూడా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు.